ప్రశాంతంగా చేస్తూ ఉన్నారు. చెల్లి పరాదేవత తెలుసు కదా, చెల్లి పరాదేవత అయితే అమ్మవారు వస్తుంది. ఆమె ఎలా చెప్తుందంటే ఒక చిన్న మంత్రం చెప్తాను. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ నమస్తిత నమస్తై 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 నమో నమః. అయితే అమ్మవారు ఎలా చెప్తుందంటే నేను ఎన్నో రూపాలు ఉంటాను, ఎన్నో రూపాలు చేస్తాను, అయినా కూడా మీకు మాతృరూపంలోని అనుగ్రహిస్తానని చెప్తూ ఉంది అమ్మవారు. యాదేవీశ్వర భూతేషు నిత్య రూపేణ వస్తుదా నమస్తై 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 నమో నమః స్వాహా. యాదేవీశ్వర భూతేషు శాంతి రూపేణ వస్తుదా నమస్తై 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 నమో నమః స్వాహా. యాదేవీశ్వర భూతేషు మేధా రూపేణ వస్తుదా నమస్తై 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 నమో నమః స్వాహా. యాదేవీశ్వర భూతేషు సుధా రూపేణ వస్తుదా నమస్తై 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 నమో నమః స్వాహా. యాదేవీశ్వర భూతేషు మాయా రూపేణ వస్తుదా నమస్తై 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 నమో నమః స్వాహా. యాదేవీశ్వర భూతేషు ఛాయా రూపేణ వస్తుదా నమస్తై 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 నమో నమః స్వాహా. యాదేవీశ్వర భూతేషు ప్రాత్ రూపేణ వస్తుదా నమస్తై 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 నమో నమః స్వాహా. యాదేవీశ్వర భూతేషు ప్రాతి రూపేణ వస్తుదా నమస్తై 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 నమో నమః స్వాహా. యాదేవీశ్వర భూతేషు సర్వ రూపేణ వస్తుదా నమస్తై 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 నమో నమః స్వాహా. యాదేవీశ్వర భూతేషు లక్ష్మీ రూపేణ వస్తుదా నమస్తై 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 నమో నమః స్వాహా. యాదేవీశ్వర భూతేషు దుర్గా రూపేణ వస్తుదా నమస్తై 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 నమో నమః స్వాహా. యాదేవీశ్వర భూతేషు వస్తు రూపేణ వస్తుదా నమస్తై 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 నమో నమః స్వాహా. యాదేవీశ్వర భూతేషు విద్యా రూపేణ వస్తుదా నమస్తై 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 నమో నమః స్వాహా. యాదేవీశ్వర భూతేషు చండీ రూపేణ వస్తుదా నమస్తై 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 నమో నమః స్వాహా. అమ్మవారు రాక్షసుని ఎలా సంహరిస్తుంది తెలుసా అండి? అమ్మవారు రాక్షసుని ఎలా సంహరిస్తుందంటే నవ్వుతూ సంహరిస్తుంది. అమ్మవారు ఎప్పుడైనా నవ్వుతూ సంహరిస్తుంది. ఎలాగంటే మీకు మహాలక్ష్మి అమ్మవారు తెలుసు కదా, అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు ఆ చండీ పరాదేవత చండీ హోమంలో అమ్మవారు ఫస్ట్ మహాలక్ష్మి రూపంలో ఉంటుంది. అలా మహాలక్ష్మి రూపంలో ఉన్న అమ్మవారు రక్తబీజాక్ష అనేటువంటి రాక్షసుని సంహరించడానికి అందరూ కూడా ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయితే ఆ రక్తబీజాక్షుని పేరే అది. ఎవరైతే సంహరిస్తారో ఎంత రక్తమైతే కింద భూమి మీద పడుతుందో అంతమంది ఉద్భవిస్తూ ఉంటారని, వేలలో లక్షలు ఉద్భవిస్తూ ఉంటారు. అది ఆ యొక్క వరము తీసుకుంటాడు భగవంతుని దగ్గర వరం తీసుకుంటాడు. సో అట్లా వీరందరూ కూడా ఎంతో మందినైనా రాక్షసుడు ఆ దేవతలని కూడా ఇలా ఓడించుకుంటూ వస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా వెళ్ళి అమ్మవారు మొదలుపెట్టుకుంటారు. అమ్మ ఏంటి మా పరిస్థితి, మరి ఇలా రక్తబీజాక్షరుని మేము సంహరిస్తున్నాం, కానీ ఎంతమంది అయినా కూడా ఆ రక్తం ఎప్పుడైతే కింద పడుతుందో వాళ్ళంతమందికి ఎక్కువ ఉద్భవిస్తున్నారు, అంతకు మరింతలుగా ఉద్భవిస్తున్నారు, మరి నేను ఏం చేయాలి అని చెప్పి వీళ్ళందరూ కూడా మొదలుపెట్టుకుంటే ఆమె మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఆమె ఎలా చేస్తుంది అంటే ఆ శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారు ఎలా చేస్తుంది అంటే లక్ష్మీ రూపంలో వస్తూ ఆ రక్తబీజాక్షరుడు ఎలా ఉంటారంటే అమ్మవారిని మోహించే రూపంలో చూసుకుంటూ ఉంటారు. అంటే అమ్మవారిని వశపరుచుకోవాలి అనేటువంటి యొక్క ధోరణిలో ఉంటారే తప్ప ఆయనకి వేరే ఆలోచన ఉండదు. కానీ అమ్మవారు ఏం చేస్తుంది అంటే నా బిడ్డ నా కొడుకు నా దగ్గరికి వస్తున్నాడు కదా అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఎంత వ్యత్యాసం ఉంది. ఆయన ఎక్కడైతే ఆ రక్తబీజాక్షుడు అమ్మవారిని వశపరచుకోవాలనుకుంటున్నాడో అక్కడ అదే అమ్మవారు తల్లిగా నా కొడుకు నా ఒళ్ళోకి రావాలని చెప్పేసి ఆమె చూస్తుంది. సో లక్ష్మీదేవి చూడండి ఎలా ఉంటుంది, అమ్మవారి ఇప్పుడు కూడా నవ్వుతూ ఉంటుంది. ఆమెకు ఉన్నటువంటి రక్తాలు అలాంటివి. ఒక దేవతకు ఒక అతిదేవత ఒక ప్రతిదేవత రెండు ఉంటాయి. ఒక అతిదేవతకు 64 సైన్యం ఉంటారు.
ఒక ప్రతివతకు 64 సైన్యం ఉంటారు, ఒక్కొక్కరికి మనకు సైన్యం ఉంటుంది. కాబట్టి ఆ సైన్యాన్నంతా కూడా అమ్మవారు వెంబడి పెట్టుకొని ఆ వెనుక నుంచి తను నవ్వుతూ 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 వస్తూ వెనుక నుంచి రాక్షస సంహారం చేసుకుంటూ వస్తుంది. కానీ ఆ యొక్క బీజాక్షరుడు మాత్రం అమ్మవారిని వశపరచుకోవాలని ఆమె అందంగా ఉందని చెప్పేసి వశపరచుకోవాలని వెళ్తూ ఉంటాడు. కానీ అమ్మవారు ఏం చేస్తుంది, దానాయన నా కొడుకు నా ఒళ్ళోకి రావాలి కదా, ఎక్కడ పోతుంది మరి చెప్పేసి ఆమె తల్లి బిడ్డను తీసుకున్నట్టుగా స్వీకరిస్తుంది. కానీ అలా వస్తూ ఉంటే వెనుక నుంచి మొత్తం సంహరించుకుంటూ వస్తుంది. కానీ అక్కడ రక్త బీజాక్షరుడు కదా, తన పంతం చేసుకుంటూ వస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, ఆ ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి పరదానంతా తొలగించుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే తను సంహరిస్తే మళ్ళీ నేను ఉద్భవించాలి, నన్ను నీవేనా, తను ఉద్భవిస్తే తను సంహరిస్తే తను ఉద్భవించాలి, ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు. సో అలాగా రక్తబీజాక్షుడిని అమ్మవారు ఎలా చేస్తుందంటే, అలా దగ్గరికి వెళ్ళిన తర్వాత తన నాలుక ఉంటుంది, అమ్మవారి యొక్క నాలుకను అలా భూమి మీద పరుస్తుంది. మొత్తం కూడా అమ్మవారు పరిచి ఆ రక్తబీజాక్షుడిలా ఎడమ చేత ఆ యొక్క పట్టుకొని జుట్టును అలా వేసేస్తుంది. అయితే నవ్వుతాడు రక్తబీజాక్షుడు, నేను మళ్ళీ బతుకుతానని చెప్పేసి. కానీ తెలియదు తనకి, ఆ తన నాలుకనంతా కూడా భూమి మీద పరుస్తుంది. ఎప్పుడైతే భూమి మీద రక్తం చుక్క పడతాడో తను తోలిస్తాడు, అది మనం ఆ రక్తాన్ని భూమి మీద పడకుండా అమ్మవారి నాలుక చాపుతుంది. మొత్తం కూడా చాపి అలా పట్టుకొని అలా కట్టుకొని సంహరిస్తుంది. ఎవరు సంహరిస్తారు, లక్ష్మీదేవి. లక్ష్మీదేవి సంహరిస్తుంది, మహంకాళి కాదు. కేవలం ఆ రక్తబీజాక్షరుని సంహరించేటప్పుడు మాత్రమే మహంకాళి అవుతుంది ఆ క్షణం. అయినప్పుడు ఆ నాలుక బయట పెడుతుంటాను, ఎందుకంటే నాలుక పరచాలి కదా. అది నాలుక పరిచి ఎంతసేపటికి తను ఏం చేస్తుంది, నా కొడుకు తప్పు చేశాడు, నా ఒళ్ళోకి రావాలని తను చూస్తుంది. కానీ రక్తబీజాక్షుడు మాత్రం నేను వశపరచుకోవాలని చూస్తాడు. అక్కడ ఇద్దరికి వ్యత్యాసం చాలా ఉంటుంది. సో అలా ఆ నాలుకను పరిచి ఆ యొక్క సంహరించి తను అలా పట్టుకుంటుంది, రక్తం కింద పడకుండా. పట్టుకున్నప్పుడు అతను చనిపోతాడు. అక్కడికి చనిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా ఇలా ఉంటే ఆమె మహంకాళిగా ఉంటే ఎట్లా ఇబ్బందో అని చెప్పేసి అప్పుడు ఆమె ప్రార్థన చేస్తారు. ఏమని అంటే, ఇది అమ్మవారు శాంతపరచాలి. ఏమని, జయ 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 మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే, జయ 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 మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. పాడేవాళ్ళు ఉన్నారా? భజంత్రి కొండమ్మ. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే, గిరివర వింద శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే, భగవతి శ్రీ కంఠ గురుముతే, జయ జయ మహిషాసురమర్దిని శైలసుతే, జయ 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 మహిషాసురమర్దిని త్రిభువన పోషిని సంగత దోషి కల్మషమోషిని ఘోరవతే, కనుతని రోషిని దుర్ముఖోషి దుఃఖనిదాసిని రాధరతే, జయ జయ మహిషాసురమర్దిని రమ్యకపర్ది శైలసుతే, జయ జయ మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే, రమ్యకపర్దిని శైలసుతే, రమ్యకపర్దిని శైలసుతే. జయబలంబా భవాని మాతాకి, జయబలంబరావాలి మాతాకి. భజన్ రాపలేనా, భజన్ రాపమ్మా, బాగా భజన్ రాపమ్మా. మీకు ధన్యవాదాలు. మంచిగా చేశారు మీరు కూడా అమ్మవారమ్మా. తర్వాత అమ్మవారు శ్రీ ఇప్పుడు వచ్చేసి దుర్గాయనం అనుకుంటూ ఉండాలి. పువ్వు అంటే దుర్గా అంటే మంత్రంలో వస్తుందండి. ఎంత బాగుంటుంది తెలుసా. ఏదో ఐదు మంత్రం జరిగిపోయాడు, ఇప్పుడు 2 గంటలకు పోయిన పెట్టాడు బాబరాయన 10:30 ఎంతో చాలా ప్రమాదం ఉంటుంది. ఏమన్నారంటే, తామగ్ని వర్ణం ప్రసాదులంతి, అమ్మవారు ఏం చెప్తుంది తెలుసా, తామగ్ని వర్ణం, అమ్మ ఎలా ఉంటుంది తెలుసా, అగ్ని వర్ణంలో ఉంటుంది. అమ్మ మహిళలు మహారాజులు కంట్రోల్ చేయమేసినట్టుంది. అమ్మగారి గురించి చెప్తున్నాం, మీ గురించి.
వెళ్ళబోసుకొని ఉంటారు. ఎందుకంటే ఆడవాళ్ళ శక్తి అంతా కూడా జుట్టులోనే ఉంటుంది. పరమశివుడు వెళ్ళబోదు ఎక్కడ పట్టుకున్నాడండి? గుర్తే పడతాడు. అందరు వెళ్ళబోసుకొని వస్తారు కదా. అలా అలా విలువైన వల్ల ఏమవుతుందంటే భూమికి ఆకర్షణ ఎక్కువ. అందుకని అలా విరబోసుకుంటే అమ్మవారు భూమాత పొందుకుంటుంది. అందుకని చూడండి, ఆడవాళ్ళకి ఎక్కువ భోగానప్పుడు కడుపునప్పుడు వేరే రావు. నేను తప్పుగా భావించాను, నేను చెప్తున్నాను అలాగా. అయితే ఆమె అమ్మవారు చెప్తుంది, కర్మ ప్రయోజన అలా చెప్తూ ఉంటుంది. ఏమని? తాము అగ్నివర్ణం, అమ్మ అగ్నివర్ణంలో ఉంటుంది కదా. అగ్ని అంటే మంట ఉంటుంది కదా, ఆ మంట అగ్ని వర్ణం, ఆ రంగు ఎలా ఉంటుందో అలాగే అగ్నివర్ణంలో ఉంటుందా. తామగ్ని వర్ణం ప్రసాదం జ్వాల ఇలా వస్తుంది కదా, ఆ జ్వాల వస్తుంది కదా, ఆ జ్వాల ఎలా వస్తుందో అలా ఉంటుందండి అమ్మవారు. తామగ్ని వర్ణం ప్రసాదం వైరోజనే. మనం మానవులం కదండి, మన కర్మలు బాగా ఉంటాయి కాబట్టి కర్మ ఏం చూస్తా. మీరు ఇన్ని ద్రవ్యాలు వేశారు కదా హోమకుండంలో, ఒక్కటే ఉన్నాయండి పాటిస్తాగా నిండాలి. మనం చేసిన ద్రవ్యాలు అన్ని దహించుకోపోయాయి, పూజ అయ్యాయి. అలాగా మీరు చేసిన కర్మాలు పాపాలు అన్నీ కూడా నేను అలా భక్తి పడడం చేస్తాను. అగ్నివర్ణంలో ఉండి భక్తి పడడం చేస్తాను. తామగ్ని వర్ణం సంసాదులంటే వైరోజనం ఎప్పుడు చేస్తుంది? దుర్గా దేవీగుం శరణమ ప్రపంచే సుదర్శే నమః. ఎప్పుడైతే మీరు శరణాన్ని వేడుకుంటారో, ఎప్పుడైతే భక్తులను శరణాన్ని వేడుకుంటాడో అప్పుడు నేను దుర్గాగా మారుతాను. వాళ్ళతో అన్నీ కూడా అలా అగ్గులు ఆవుతాయి విధంగా నేను వాళ్ళ పాపాలన్నీ కర్మలన్నీ నేను భక్తులను చేస్తానని చెప్పడం జరుగుతుంది అమ్మవారు. అందుకని దుర్గా దుఃఖం వస్తుంది, అందరూ దుర్గాయనం అనుకుంటూ ఉండాలి. ఓం జాతవేదోమరాజయతోదహారవేదః తనః పరకాన్ విశ్వానావేరుద్ధంద్రిలాత్రికే స్వాహా. ప్రణామకాలం మమ తామఖిలం నాత్మదార్జనం దైవం వైరోధనైం కర్మ భయదుష్టాం దుర్గాం దైవీం శరణమహోదయేశ్వరసేన స్వాహా. ప్రణామకాలం మమ కృపాయానంజో అస్మాన్ స్వస్తిర్గాన్ విశ్వా పూర్వదే భగవాన్ భగవానోగాయనయాసింగో స్వాహా. ప్రణామకాలం మమ విశ్వానో దుర్గాదాదవే దస్తం ధననావాదాదవసే అగ్నే త్రివర్ణసానానో స్వాగతో త్రివిదానో నాం స్వాహా. ప్రణామకాలం మమ నాగరం సహమానముఖమగ్నికం భవేన పరమాసుస్తాదు తనః పరకాన్ విశ్వాక్షామ దేవోదర్లాతికే స్వాహా. ప్రణామకాలం మమ నమేజ్యో త్రివేదనాత్ సహోదానవ్యస్వస్తే స్వాంచాజ్ఞే నమో ప్రపయ స్వాస్థే దోషమాయ స్వాహా. ప్రణామకాలం మమ ప్రత్యస్మైదరే కంతవేంద్రవే స్మరణంతరేవ నాగస్త ప్రసమృతం పదానో వైష్ణవేం లోకహిమాలయంతాం స్వాహా. ప్రణామకాలం మమ ఆజ్ఞాయనాయ విద్మహే కన్యకుమారధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ స్వాహా. ప్రణామకాలం మమ కృష్ణమూర్తి విద్యానిధి. ఇప్పుడు ఎవరు ముద్ర పెట్టవద్దు, ఎందుకంటే అమ్మవారు వస్తుంది, లక్ష్మీ అమ్మవారు. లక్ష్మి కావాలో కృష్ణమూర్తి విద్యానిధి కావాలన్న వాడు వినండి, వద్దని వాడు ముద్ర పెట్టాడు. వాయిదాన్ని తాగింది దాని కోరికేముంది, లక్ష్మి మాట్లాడడం కోరికోలేదు నన్ను చేస్తూ ఉన్నది. శ్రీ మాట్లాడడం అనుకోండి, లేదా లక్ష్మీ అనుకోండి. నమస్తే మహామాయి పూజితే శ్రీకటికస్తే మహాలక్ష్మి నమస్తే మహాలక్ష్మి. ఓం నమస్తే మహామాయి శుభవర్ణ శోభితే మమ దేవి వరదేవి సరస్వతి ప్రదాయిని మహాలక్ష్మి. ప్రేమ 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 కమలే కమలాలే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం క్రీం శ్రీ మహాలక్ష్మీ నమః. లక్ష్మీం క్షీరముద్రాన్ని ఆవేరంగళీం దావీగుణోత్తరేవృదాలోకేకదేవాంగురాం శ్రీమన్మందరాజురోపణమేంద్రగంగాధరాం ప్రాప్తైలోకవిపరీతరదాం
ఇప్పుడు ఉన్నటువంటి దేవాలయంలో స్వామివారు ఉన్నారు కదా, ఆంజనేయ స్వామి ఉన్నారు, ఆస్థానం ఆయన కదా, అక్కడ ఇద్దరే ఇలా జరుగుతుంది కదా, కేశపాలకుడు ఆయన. సో ఆయన కూడా స్మరించుకోవాలంటే అందరూ కూడా మన లోపల శ్రీరామ అనుకుంటూ వెళ్తూ ఉండండి కదా, జై శ్రీరామ్ అనుకోండి. బంధుమిత్రులందరికీ, ట్రస్ట్ సభ్యులు మరియు డైరెక్టర్లు, చందాదారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Bye.
ప్రపంచం మొత్తం పోతుంది. ఎప్పుడు వస్తుంది? వాళ్ళకి దగ్గర తీసుకోవాలి. రాజు 2 మాటలు చెప్పు. వాళ్ళకి దగ్గర వేయడం మాకు పెట్టలే. సార్ ఇచ్చింది అయిపోయింది. అందరు ఇస్తే బాగుంటుంది. అందరూ కూడా శివం శాంతం జగన్నాథం లోకారకం కదా చూడు అలా ఆ శివుడు అలా కుదిరిపట్టింది కాబట్టి ఇదంతా నడుస్తుంది యుద్ధం. శివం అలా ఉద్దేశాలనుకోండి శివం 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 ఆయన అలా పట్టారు కాబట్టి యుద్ధం నడుస్తుంది. అలా ఉద్దేశాలనుకోండి శివం లైవ్ వస్తుంది. అంత చూడండి వీడియో లైవ్ కోట జనాభా కదా మంచిగా పేరు వేసుకున్న కోట్లు అవన్నీ కూడా చూడండి నోటిఫికేషన్ రాష్ట్రపతి చూస్తారు. ఫేస్బుక్ ఏంటంటే గవర్నమెంట్ అంటే 12 కదా మన రాష్ట్రం ఏంటంటే 12. చూడండి విశ్వమంతా కూడా 12 రాష్ట్రాలు ఉంది. మీరు ఏదైనా చేసుకున్నాను ఆయన నా జీవితంలో మీరు చేయలేదు అంతే. అందుకే నమః బలాంటి లోకంలో అంత స్వామి దాన్ని శోధనతో మనుషులు స్వామి చెప్తూ ఉంటారు అన్నట్టు. ఏమంటే మీరు ఏం చేసినా కూడా నా ఆశ్చర్యంలో ఉండాలి. అయితే ఏమో అయితే ఆ భగవంతుడు అలా ఆ పరమేశ్వరుడు చేస్తూ ఉంటాడు. అంటే ఆ 12 రాశులలోనే ఉంటాడు. 20 నక్షత్రాలు ఉన్నా కూడా 12 రాశులలోనే ఇవి ఉంటాయి. పేరాన్ని కూడా విశ్వమంతా కూడా అంటే విశ్వమంతా కూడా ఆయనలో ఉన్నాడు. ఆయన ఎవరు ఉంటారు వస్తుంది. సో భగవంతుడు ముందు ఉంటూ ఉండండి. जय
లైవ్ వస్తుంది. ధన్యవాదాలు. నాకు అనిపిస్తుంది కదా మామూలుగా అంటే వాళ్ళ మహారాజు వాళ్ళు తుఫాన్ వస్తుంది కదా, తుఫాన్ వస్తుంది అక్కడ ఇప్పుడు మన ఇష్ట దైవం మన కులదైవం వాసవి వాళ్ళతో భూమి నడుస్తున్నాడు. ఆమె నేర్చుకోవాలంటే ఈ దాటి రావాలి. ఎన్ని ఆటంకాలు దాటి వస్తుంటే మీరే ముచ్చుకుంటున్నాను. అర్థం కాలేదా? అందరూ కూడా కూర్చొని అందరూ మనసు కూడా ఇక్కడ అమ్మవారి హోమం నడుస్తుందండి. నేను చెప్పమాల పట్టుకున్నాను. ఈ చెప్పమాల అయిపోయిందని ఎవరు ముచ్చట పెట్టొద్దండి. నేను చెప్పమాల పట్టుకున్నాను, చూడండి అందరూ కూడా. ఎవరు కూడా ముచ్చట పెట్టదు. చెప్పమాల అయిపోయేంత వరకు ఎవరు నమ్మినా ఎవరు చేసినా అమ్మవారు ఆగ్రహానికి గురవుతారు, ముచ్చట పెట్టిన ఆగ్రహానికి గురవుతారు. కాబట్టి అందరూ దయచేసి నేను చెప్పి జాగ్రత్తగా వినండి. చెప్పము అంటే మీరు బాగా గాలింట్లో ఉన్నారనుకోండి, గాలింట్లో ఉన్నారు, వచ్చే వరకు లేపారనుకోండి, ఎలా అనిపిస్తుంది చెప్పండి? బాగా కోల్పోతుందా కదా? చిన్న ఫోన్ చేసినా సార్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇప్పుడు చేసింది పాడగాలంటే హైదరాబాద్ నిజమా కాదా? అట్లాగా ఈ జపమాల నడుస్తూ ఉంది. అక్కడ అమ్మవారి కోరిక కూడా ఎదుర్కొంటున్నారు. మీరందరూ కూడా శ్రీ అమ్మవారి తలుచుకుంటూ ఉండాలి. అమ్మవారి యొక్క హోమం నడుస్తుంది.
ఎవరు ముచ్చట పెట్టినా కూడా బాగుండదు, ఇబ్బంది పడతారు, అమ్మవారి ఆగ్రహం గురవుతుంది. మీకు తెలుసు కదా, అది లెక్క కాదు, అగ్ని ఆవుతాను. సో అలాంటి అమ్మవారిని కూడా హోమం చేసుకుంటుంది కాబట్టి మీరు శాంతంగా ఉండాలని ముచ్చట పెట్టచ్చు అట్లా. తన్నో వాసవాంబాయి తన్నోవా వాసవి మాతాయ నోవా వాసవి మాతాయ నోవా ఓం వాసవాంబాయి పుత్రనోవా పుత్రుడి హత్వా వాసవి మాతాయ వాసవాంబాయి పుత్రుడిలో వాసవి పుత్రుడి హత్వా 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 నా ఒక్క నిద్రలో నుండి మీరు ఒక్క చేయడానికి నాయన భోజనాలు ఉన్నాయా? నా గట్టి చెప్పండి అమ్మా. ఓ కథ ఇదా భోజనాల జోలే. సరే అమ్మవారి హోమం నడిచింది. కొబ్బరికాయ తీసుకో పంతులు గారు, ఒకసారి కొబ్బరికాయ తీసుకొని అందరు చూపించున్నానా, లేచి అందరికి దండం పెట్టుకున్నాను. అందరు కూడా అందరు దండం పెట్టుకున్నా. కొబ్బరికాయకి మీరు కొట్టినట్టుగా భావించుకోండి. ఓం శ్రీ యజమాన సర్వత్రాధికృపదార్థి మనోభాగ్యం శ్రీ భాష హిమాదేవతం హోమాత్ ప్రణదాని యోగ
అత అష్టదిక్పరాక్రమణ కరిష్యే. ఘంటసాల శివశర్మ గారు, ఘంటసాల శర్మ గారు ఎంతవరకైంది? అభిషేకానికి వస్తున్నాం అంతే, అందుకే చెప్పింది తెలియదు. లైవ్ వస్తుంది, లైవ్ పెట్టి ఆమె వేస్తూ ఉండాలి. ఇంకా మనకు అక్కడ శ్రీపాలకులు చేసాము, వాళ్ళ హోమం నడుస్తుంది ఇప్పుడు. జాత వేద వేదన రామగోమర వేదో వేదన. పూజ వచ్చిన వాళ్ళందరూ వస్తారు, అందరూ వస్తారు. ఉదయం దంపతులు పూజలో కూర్చున్న వాళ్ళు ఇక్కడికి రావాలి. ఓం అధీ జాతమేతదేవమదో మహాదేవోదవేదన సనప్రతిరుగాన్ విశ్వానామేంద్రదాతదగ్నే స్వాహ. ఓం గణానాంతః గణపతిం వవామహం కవిం కవినాహంతే సర్వనామ బ్రహ్మణస్తదాసండల విశ్వాం స్వాహ. నామనేదం నమః. ఓం క్షేత్రధామదేవే హామసమాగం స్వాహ. క్షేత్రమాగం నమః. ఓం మమేంద్రాయ స్వాహ. శంకరాయ నమః. ఓం ఇంద్రాయ స్వాహ. ఓం ఇంద్రాయ స్వాహ. ఓం అగ్నే స్వాహ. ఓం నమాయ స్వాహ. ఓం నైవేద్యే స్వాహ. ఓం నమాయ స్వాహ. ఓం వాయువే స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ. ఓం ఈశానాయ స్వాహ. ఓం పురుషాయ స్వాహ. ఓం పృథివే స్వాహ. పురుషాయ స్వాహ. ఓం బ్రహ్మాయ స్వాహ. ఓం సరస్వతి స్వాహ. ఓం విష్ణవే స్వాహ. ఓం మహాలక్ష్మీ స్వాహ. ఓం రుద్రాయ స్వాహ. ఓం గౌర్యై స్వాహ. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రోదయాయ స్వాహ. రుద్రాయ నమః. పురుషాయ నందీశ్వరోదయాయ స్వాహ. ఈశ్వరాయ నమః. నారాయణాయ రుద్రోదయాయ స్వాహ. నారాయణాయ లక్ష్మీరోదయాయ స్వాహ. లక్ష్మీ నమః. ఓం దాసదాదలత నామచంద్ర ప్రచోదయ ఓం ఆంజనేయాద్దే వార్తన్న ప్రచోదయ ఓం పురుషాద్దే మహాసేన తన్న సుబ్రహ్మణ్య ప్రచోదయ సుబ్రహ్మణ్య శేష శివాశమూర్తే బ్రహ్మాండవః దేహాయ నాగరాజాయ నమస్వాహ. సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. ఓం భుజంగ ప్రచోదయ ఓం నవకులాయ విద్మహే విషదంతాయ ధీమహి తన్నో సర్పరాజ ప్రచోదయాత్ స్వాహా. ఓం మేఘదేశాస్తే శ్రీమన్నాథాయ ధీమహి తన్నో శ్రీజ ప్రచోదయాత్ స్వాహా. ఓం పురుషాస్తే స్వర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్ స్వాహా. ఓం మధునకాస్తే లక్ష్మీ నరసింహ ప్రచోదయాత్ స్వాహా. నృసింహాయ నమః. ఓం ఆదిశక్తి విద్మహే మహాశక్తి తన్నో ఎల్లమ్మ ప్రచోదయాత్ స్వాహా. ఎల్లమ్మాయ నమః. ఓం ఆదిశక్తి విద్మహే మహాశక్తి తన్నో ఎల్లమ్మ ప్రచోదయాత్ స్వాహా. ఎల్లమ్మాయ నమః. ఓం తత్పురుషాయ మహాశక్తి తన్నో పోచమ్మ ప్రచోదయాత్ స్వాహా. పోచమదేవతాయ ఓం నమః. తత్పురుషాయ మహాశక్తి తన్నో పోచమ్మ ప్రచోదయాత్ స్వాహా. పోచమదేవతాయ నమః. మహాశక్తి గ్రామతన్న మైసమ్మ ప్రచోదయాత్ స్వాహా. పోచమదేవతాయ నమః. మహాశక్తి గ్రామతన్న మైసమ్మ ప్రచోదయాత్ స్వాహా. పోచమదేవతాయ నమః. ఓం తత్పురుషాయ కుమార వెల్లాయి తన్నో మల్లన్న ప్రచోదయాత్ స్వాహా. పోచమదేవతాయ నమః. పురుషాయ కుమార వెల్లాయి తన్నో మల్లన్న ప్రచోదయాత్ స్వాహా. పోచమదేవతాయ నమః. ఓం హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ స్వాహా. పరమహంసాయ నమః. ఓం పుష్పాయ నమః. పూర్వవస్వ స్వాహ. వాయు నమః. పూర్వోత్తరే స్వాహ. ప్రజాపతి నమః. విష్ణవే స్వాహ. ఓం విష్ణవే స్వాహ. ఓం విష్ణవే స్వాహ. ఓం విజ్ఞాయ స్వాహ. ఓం విజ్ఞాయ స్వాహ. ఓం విజ్ఞాయ స్వాహ. జయ బోలో వెంకటేశ్వర భగవానికి. జయ బోలో వాసవి మాతాకి. అక్కడ ఉన్న ఇద్దరు భక్తులు ఇక్కడ రావడం అనేది చేస్తున్నాం. పూర్ణవతి పండిట్జీ, జై శ్రీరామ్ పండిట్జీ.
जय श्री राम भट्ट जी, आपके पास है पूर्णावती है ना? ఘంటసాల శర్మ గారు మరియు నాగరాజ్ శర్మ గారు పెట్టాడి ఇద్దరుడ ఇక్కడి హోమానికి రాని పూర్ణావతి కావస్తుంది. సమయ శాస్త్రి గారు ఇక్కడే ఉన్నారు, ఆద్య శాస్త్రి రెడీగా ఉన్నారు. మీరు వస్తే ఈ కార్యక్రమాన్ని సంపూర్ణం చేద్దాము. జర సైడ్ చేయండి అమ్మ, పంతులు గారు రానియండి, పూర్ణావతి తీసుకొని వస్తున్నాడు. హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర, జయ జయ శంకర, హర హర శంకర, హర 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 శంభో, శివ 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 శంభో, హర 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 శంభో, శివ 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 శంభో, హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర, జయ జయ శంకర, హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర. అయితే ఈ కార్యక్రమం పరిపూర్ణం కావస్తుంది. పూర్ణావతి కడుపు నిండిన తర్వాత ఏడుపు వస్తుంది కదా, అట్లాగా హోమానికి సంబంధించి ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. అందరూ కూడా ఒకసారి విష్ణుదేవుడు, ఎందుకంటే యజ్ఞేశ్వరుడికి విష్ణుదేవుడు ఉంది కాబట్టి బాగా ఆపరానా నేను చెప్తా బిడ్డ. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, వాసుదేవాయ నారాయణాయ, వాసుదేవాయ నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, వాసుదేవాయ నారాయణాయ, వాసుదేవాయ నారాయణాయ, వాసుదేవాయ నారాయణాయ, వాసుదేవాయ నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, వాసుదేవాయ నారాయణాయ, వాసుదేవాయ నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, వాసుదేవాయ నారాయణాయ, వాసుదేవాయ నారాయణాయ. వాసవి మాతాకి నేను చెప్తాను, మీకు అవకాశం ఇస్తాను. ఒక్కసారి సైడ్ జరగండి అమ్మ. అమ్మవారికి ఆ పూర్ణత అమ్మవారు చూపించి ఇక్కడ నుంచి, అమ్మవారికి చూపించి ఇక్కడ నుంచి చూపించు. అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు, ఆయన కూడా చూపించు. ఆయన కూడా తొగతో ఇక్కడ చెప్తాడు. అయింది కదా. మీరందరూ కూడా పూర్ణావతి అలా లేపుతున్నారు. ఒకసారి దండం పెట్టుకోండి అందరూ కూడా.
అందరూ కూడా దండం పెట్టుకోండి. మీరందరూ కూడా లేదు నేను చెప్తాను. స్వామికి ఇవ్వండి, గురువు గారు బ్రహ్మకి ఇవ్వండి. మీరందరూ కూడా దాన్ని అలా ఇలా తగలకండి, దాన్ని ఇలా తిప్పకండి, స్పర్శ తగలాలంటే అలా వెళ్ళాను ముందుకెళ్ళు. ఒకసారి అయ్యారు వస్తాడు, మీరు అడావుడు చేయకండి, మీరు అడావుడు చేయకండి. ఇక్కడ వీళ్ళు ఫస్ట్ హోమంలో కూర్చున్న వాళ్ళకి చూయించు, అట్లా చూయించు, అక్కడ చూయించు వాళ్ళకి. అలా ఇక్కడ కానీ ఇక్కడ కానీ లైన్ కానీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ అలా ఆ లైన్ స్వామి సెల్లు అయినాయి. ఎవరో ఎలక్ట్రీషియన్ సెల్ అయిపోయింది. అడవుడు చేయకండి, అడవుడు చేయకండి. పంతులు మమ్మల్ని కొంచెం ఎనికి జరగండి అమ్మా, ప్లీజ్ ఎనికి జరగండి. పంతులు వస్తాడు మీ దగ్గరికి. ఇక్కడ కానీ ఇవి లైన్ అయిపోయినాక ఎనికి వెళ్ళమని. నాయనా మన బాజా వాళ్ళు శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద. अच्छा अच्छा పత్రుడికి మీరు కడితే మీరు వాడరా? గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, భాగవత ప్రియ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, భాగవతీత గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, శ్రీనివాస గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద, గోవింద. బాగా పైన అయితే పైసలు చూడాలి. గోవింద గట్టి చెప్తారు, అమ్మవారికి చిన్న చెప్తారు. ఇదేం లెక్కేమది అందరు చెప్తారా? అయితే అమ్మవారి పాట వాడమని చెప్తున్నారు, మీరు వాడాలి. అయినా ఎంతవరకు వచ్చింది ఆయన? మంగమల్ల దాటిండా? బాలాపూర్ దాటి ఇంటికి వెళ్ళి మంచిది అన్ని రావాలి. అమ్మా ఇక్కడ ఇంకా వచ్చింది అందరికి? మీకు వచ్చిందా అమ్మా? చెప్పరు, మాట్లాడు. ఇట్లా అంటారు అంతే, మాకు అర్థం కాదు. ఇట్టినా ఇట్టినా పూర్ణవతి మనం వేస్తాం, వాళ్ళు వేరు. ఆయనకి మనమే వేస్తాం.
ఆంధ్రజాతి చేసి ఎలా వాయిస్తాము అలా వాయించారు. పద్ధతి విన్నారా? ఓకే డన్, అర్థమైంది. ఏకం ద్వి త్రీణి చత్వారి పంచ షట్టు అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ అందరూ కూడా దండం పెట్టుకుంటున్నారు. మొదటి స్వాహ అయినప్పుడు ఆర్థిక భగవంతుడికి నైవేద్యంగా పోతుంది, ఆ తర్వాత పూర్ణాహుతి అవుతుంది. అది అట్లాగా నేను ఎలా ఉన్నాను అలా ఉండాలి మీరు. అలా ఉంటేనే వేయడానికి అర్హత. సో అన్ని కూడా అక్కడ కూర్చుంటారు, 5 రోజులు సమాధానం చేస్తారు, అన్నం కూర్చోవాలి, బ్యాంకే సమర్పిస్తారు. ఎందుకు ఆ పంచాయతీ రావాలి, నాకు ఇక్కడ బట్టి చదువుతున్నా, నాకు ఇక్కడ చదువుతున్నా, అట్లా మీరు చేయడం వల్ల అతిథి కూర్చుంటుంది, ఆశీర్వాదం రావాలి. సరే ఎవరైనా పంచుతూ అని అందరికీ నీళ్ళు అందరూ పంచుకొని